నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను మౌనిక. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆత్రేయపురం మండలం మేర్లపాలెం శివారు వాసంశెట్టివారిపాలెంలో మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాలలో 24 లక్షల రూపాయలతో నిర్మించిన అదనపు గదుల నిర్మాణాన్ని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాఠశాల భవన నిర్మాణానికి అవసరమైన నిధులను గ్రామస్తులు సేకరించి పనులు పూర్తి చేసి పాఠశాలను సిద్ధం చేసిన వారిని అభినందించారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా గ్రామస్తులు ఈ నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. పాఠశాలలకు అవసరమైన కాంపౌండ్ వాల్ నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించడంతో పాటు త్వరితగతిన పనులు పూర్తి చేస్తామని సత్యానందరావు గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఈ యొక్క పాఠశాల భవన ప్రారంభోత్సవాన్ని పూర్తి చేయించారు. చాలా ఆనందంగాను గర్వంగాను ఉంది. ప్రజలు మనసు పెడితే, ప్రజలు తలుచుకుంటే ఏ కార్యక్రమానైనా పూర్తి చేయగలరు అనడానికి ఒక స్కూలు భవనమే నిదర్శనంగా నేను మీ అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తా ఉన్నాను. వాసంశెట్టివారిపాలెం గ్రామ ప్రజానీకాన్ని అందరినీ కూడా చాలా సంతోషంగా ఉంది. నేను శాసనసభ్యుడిగా మొన్న ఎన్నికైన తర్వాత మీ అందరి ఆశీస్సులతో కొంతమంది ఇక్కడ పెద్దలు వచ్చి నన్ను కలిశారు. స్కూల్ భవనం స్లాబ్ వేయకుండా ఉంది అండి, స్లాబ్ కింద వరకు కట్టేసి ఉంది, పూర్తి చేసుకోవాలి, పిల్లలకి చదువు చెప్పుకోవడానికి ప్లేస్ లేదు, ఆరు బయట స్కూల్ నిర్వహిస్తున్నారని చెప్తే అప్పుడు ఎండి వారికి సిబ్బందికి మాట్లాడి అది ఏదైనా ఎలా పూర్తి చేయాలో చూడండి అంటే చేయడానికి అవకాశాలు లేకుండా ఉన్నాయండి, సిమెంట్ కొనడానికి లేదు, స్లాబ్ వేయాలంటే కొంత డబ్బులు ఉన్నాయి కానీ పూర్తి కాదు అని వారు చెప్పడం జరిగింది. పూర్తి చేయాలి, అది పూర్తి చేయాల్సిందే అని నేను గట్టిగా వాళ్ళతో మాట్లాడి పట్టుబట్టడం కూడా జరిగింది. కానీ ఆ నాడు నేడు 24 లక్షల స్కూల్కి ఇక్కడ శాంక్షన్ అయ్యాయి కానీ ఇంచుమించు చూసుకోండి ఇక్కడ 14 లక్షలు ఖర్చు పెట్టినట్టున్నారు స్కూల్కి. తరువాయి మిగిలిలో పోయాయి. ఉన్న డబ్బులతో ముందు స్లాబ్ వేయండి, అవసరం మండలంలో సపోర్ట్ చేద్దామంటే స్లాబ్ వేశారు, మిగతా పనులు చేయడానికి మా దగ్గర డబ్బులు లేవని చేతులు ఎత్తేశారు. మొన్న ఈ మధ్య మన వాళ్ళు అడిగాను నేను, మళ్ళీ తర్వాత గుర్తుకొచ్చి ఏదో సందర్భం మళ్ళీ అడిగిన ఏమైంది వాసంశెట్టివారిపాలెం స్కూల్ ఆయన స్లాబ్ వేయమన్నాం పూర్తి అయిందా అంటే పూర్తి చేయడానికి డబ్బులు సరిపోలేదని స్లాబ్ వరకు వేసామని చెప్పారు. తర్వాత కొన్ని రోజులకే మళ్ళీ మన వాళ్ళు ఇక్కడ పెద్దలు వచ్చి స్కూల్ పూర్తి అయిపోయిందండి, ఓపెనింగ్ పెట్టుకుంటా ఉండంటే ఎలా పూర్తి చేశారు అని నేను అడిగాను. నిజంగా నాకు ఆ సమాచారం నాకు చేరలేదు. వీళ్ళందరూ సొంతంగా పని పూర్తి చేస్తున్నారని. ఎలా పూర్తి చేశారు మీరు దీన్ని డిపార్ట్మెంట్ అడిగితే ఇంకా డబ్బులు సరిపోలేదండి ఆగేవండి అన్నారు, పూర్తి అయిందా లేదా అని నేను రివ్యూ చేసినప్పుడు అంటే. కానీ ఇప్పుడే వారు చెప్పినప్పుడు ఇప్పుడు ఇక్కడ చూడటం జరిగింది. తలకో 100 రూపాయలు, తలకో 100 ఎంత ఒప్పుకుంటే అంత ఒప్పుకున్న వాళ్ళకి వేసుకుని సుమారు 72,000 రూపాయలు ఈ చిన్న గ్రామంలో ఈ చిన్న కుటుంబాలు అందరూ పోగు చేసుకుని పిల్లల భవిష్యత్తు కోసం ఈ నిర్మాణాన్ని పూర్తి చేసి వాళ్ళు ప్రారంభించినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఉన్నాం. చాలా గొప్ప విషయం. ఇక్కడ 72,000 కాదు, అక్కడ 72 కోట్లు విలువది. అటువంటి గొప్ప పనిని మన పిల్లల భవిష్యత్తు కోసం స్కూల్ కావాలి, మనకి స్కూల్ ఎప్పుడో ప్రభుత్వం చేస్తుందో తెలియదు, మనం పూడ్చని ఆ పిల్ల గాని రేపు భవిష్యత్తులో వాళ్ళు పెద్దవాళ్ళుగా ఉన్నతమైన స్థానాల్లో వాళ్ళు ఎదుగుతారు, వాళ్ళు అభివృద్ధి చెందుతారు అనడానికి ఎక్కడైతే విద్యా బుద్ధులు బాగున్నాయో ఆ సమాజంలో ఆ పిల్లల మంచి చెడ్డల కోసం, ఆ పిల్లల భవిష్యత్తు కోసం ఆ సమాజంలో ఉన్న తల్లిదండ్రులు అక్కడ పెద్దలు బాధ్యత తీసుకుంటారో అక్కడ ఆ పిల్లలు బాగుపడతారు. అది ఇలా వాసంశెట్టివారిపాలెంలో నేను చూస్తూ ఉన్నాను. మానవ వనరులు అంటే మానవులు అభివృద్ధి చెందాలి అంటే 2 వనరులు కావాలి, ఆరోగ్యం ఉండాలి, చదువు ఉండాలి. విద్య వైద్యం 2 మానవ వనరులు. అవి ఎంత బాగుంటే అంత బాగా మన అభివృద్ధి చెందాం.
విద్య, వైద్యం. మన చదువు బాగా రావాలి, మనకు ఆరోగ్యం బాగుండాలి. ఆ రెండింటి మీద ఇప్పుడు ఇలా లోకేష్ బాబు గారు విద్యామంత్రిగా చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నారు. విద్యారంగాన్ని ప్రక్షాళన చేసి భవిష్యత్తులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యారంగంలో దేశంలోనే ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకునే విధంగా దాన్ని చక్కదిద్దడానికి ఒక పెను మార్పులు తీసుకొస్తా ఉన్నారు. స్కూళ్ళన్నీ కూడా రెగ్యులేట్ చేసి, అంటే మంచి స్కూల్ కట్టేసి మళ్ళీ మంచి పలకలేసేసి బంగారం దాన్ని పోతేసేస్తే చదువు రాదు. పిల్లలకి ఇక్కడ మంచి క్రమశిక్షణ తోటి మంచి విద్య వచ్చే విధంగా అటువంటి విద్యను అందించాలి, అటువంటి చదువు చెప్పించాలి. దానికి తగ్గట్టుగా ఆయన ప్రణాళికలు తీసుకుంటూ ఉన్నారు. అవన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. రాబోయే 3-4 సంవత్సరాల కాలంలో మన స్కూళ్ళన్నీ కూడా కార్పొరేట్ స్కూళ్ళకి దాటి గవర్నమెంట్ స్కూల్లో చదివించుకోవాలి మన పిల్లల్ని. ప్రైవేట్ స్కూల్ కంటే గవర్నమెంట్ స్కూల్లే బాగా నడుస్తున్నాయి. ఎమ్మెల్యే గారు, మీరు మా గవర్నమెంట్ స్కూల్లో మా పిల్లోడికి సీట్ ఇప్పించండి అని అడిగే విధంగా స్కూల్ని తీర్చిదిద్దాలనేది లోకేష్ బాబు గారి యొక్క సంకల్పం. ఆ దిశలో ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అవన్నీ కూడా రేపు భవిష్యత్తులో మనకందరికీ కూడా చూస్తాం. అన్ని స్కూళ్లు కూడా చక్కగా తీర్చిదిద్దబోతా ఉన్నారనే విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ, తల్లికి బంధనం కూడా పిల్లలకి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో అది మే నెలలో ఎంతమంది పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటే ఆ ఇంట్లో ఆ పిల్లలందరికీ కూడా తల్లికి వందనం అనే కార్యక్రమం కూడా మే నెలలో అందివ్వడం జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వం యొక్క పరిస్థితి మీకు తెలుసు. 5 ఏళ్ల అస్తవస్య పాలన, అరాచక పాలన, విధ్వంసకర పాలన, దాంతో ఎంతో నష్టపోయాం. దాన్ని చక్కదిద్దే పనిలో ఈ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు 9 నెలలు అవుతా ఉంది. 9 నెలలు ఇప్పుడు కూడా గాల్లో పడలేదు. ఓ దారిలో పెట్టలేకపోయారు. అనుభవం ఉన్న నాయకుడు, అవగాహన ఉన్న ఆయన, పరిపాలనా దక్షుడు, ముందు చూపు ఉన్నవాడు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారు చక్కదిద్దడానికి ఇంకా ఒక దారిలో ఈ 9 నెలల కాలం సరిపోని పరిస్థితి. త్వరలో ఒక 5-6 మాసాల్లో ఇది సరవుతుంది. అన్ని ఒక రూట్లో, ఒక దారిలో పడుతుంది, ఒక గాడిలో పడుతుంది. నెలకి జీతాలు రావడమైనా, నెలకి పెన్షన్లు రావడమైనా, ఎవరి పని ఆడు చేసుకోవడమైనా, ఏ వ్యవస్థగా వ్యవస్థ నడవడం